బంగారంపై రుణాలు తీసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో శుభవార్త చెప్పనుంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు అందించే బంగారు రుణాలకు సంబంధించిన నిబంధనలను ప్రామాణీకరించడానికి ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ప్రతిపాదనలు బంగారు రుణ విధానాల్లో ఏకరూపకతను తీసుకురావడంతో పాటు రుణగ్రహీతలకు పారదర్శకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆర్బీఐ బంగారు ఆభరణాలు తాకట్టుగా పెట్టుకుని ఇచ్చే రుణాల కోసం ప్రామాణిక నిబంధనలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్థిరమైన మార్గదర్శకాలు రుణ పరిస్థితులపై స్పష్టతను అందించడం ద్వారా రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తాయి అని ఆయన అన్నారు. ఆర్బీఐ ప్రతిపాదించిన ముఖ్య మార్పులు రుణగ్రహీతలపై అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి అంటే, ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలు అన్ని బంగారు రుణాలకు ఎల్టీవీ నిష్పత్తిని 75%కి పరిమితం చేయాలని ప్రతిపాదిస్తున్నాయి. అంటే మీ బంగారం విలువ 100 రూపాయలైతే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సి గరిష్టంగా 75 రూపాయల వరకు మాత్రమే మీకు రుణం ఇవ్వగలవు. ఇది కోవిడ్-19 మహమ్మారి సమయంలో తాత్కాలికంగా ఎల్టీవీని 80%కి పెంచినప్పటి నుంచి వచ్చిన మార్పు అని బజాజ్ క్యాపిటల్ జాయింట్ చైర్మన్ ఎండీ సంజీవ్ బజాజ్ తెలిపారు. రుణగ్రహీతలు బంగారం యాజమాన్య రుజువును తప్పనిసరిగా సమర్పించాలి. కొనుగోలు రసీదులు అందుబాటులో లేకపోతే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. తాకట్టుగా పెట్టిన బంగారం యాజమాన్యంపై సందేహం ఉంటే రుణదాతలు రుణాలు ఇవ్వకూడదు అని ముసాయిదా పేర్కొంది.